ఒక చక్కటి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘం వారిని, ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వారిని, ఆల్ ఇండియా డెమోక్రటిక్ యూత్ ఆర్గనైజేషన్ వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. నేను ఒక సరి అయిన సమయంలో ఓ సరి అయినటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. అయితే మహిళల గురించి లేదా ఏ చర్చ వచ్చినా, మహిళల గురించి ఏ చర్చ వచ్చినా, ఎక్కడ మాట్లాడాల్సి వచ్చినా కూడా నాకు మా అమ్మ జ్ఞాపకంకి వస్తుంది. అలా ఎందుకు అంటే చాలా సందర్భాల్లో రెండు చిన్న ఇన్సిడెంట్స్ చెప్తాను. రెండు ఇన్సిడెంట్స్. మేము చాలా సందర్భాల్లో గ్రామాల్లో తిరిగేవాళ్ళం. రైతుల సమస్యలు, కూలీల సమస్యలు, లేకపోతే ఆదివాసుల సమస్యలు, దళితుల సమస్యలు. ఆ రోజుల్లో అంతా ఎక్కువ సైకిళ్ళ మీదనే తిరిగేవాళ్ళం ఎక్కువ శాతం. ఒక్కొక్కసారి ఇంటికి తిరిగి వచ్చేసరికి రాత్రి 11, 12 అయ్యేది. 8 మంది, 9 మంది, 10 మంది పిల్లలను కూడా, అంటే అంతా స్టూడెంట్స్ అప్పుడు 16, 17, 18, 20 ఏళ్ళు వయసు లోపల ఆ టైంలో తిరిగి వచ్చేవాళ్ళం. మేము 10 మంది, 11 మంది వచ్చినా కూడా ఒక్క అరగంట, గంట లోపల అమ్మ అందరికీ వేడివేడిగా అన్నం చేసి పెట్టేవారు. అంత రాత్రి కూడా అసలు కాస్త దాదాపు మా కోసం వెయిట్ చేస్తూ ఉండేది ఆమె. ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ లేవు, ఎంతమంది వస్తున్నామని చెప్పడానికి, ఎప్పుడు వస్తామని చెప్పడానికి, ఏ సౌకర్యాలు లేవన్నట్లు. ఏ సౌకర్యాలు లేని టైంలో కూడా అసలు ఏ రోజు కూడా, ఒక రకంగా చెప్పాలంటే ప్రజల్లో పనిచేసే కార్యకర్తలు మా ఇంట్లో చాలా చొరవగా ఉండేవారు అన్నట్టు. అమ్మతో చాలా క్లోజ్గా ఉండేవారు, నాకంటే కూడా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. సో అది ఆ ఇన్సిడెంట్స్ ఎప్పుడు జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి అన్నట్లు. సెకండ్ ఇన్సిడెంట్ ఒకటి బాగా నాకు గుర్తుండిపోయిన ఇన్సిడెంట్ ఏంటంటే 83లో మన ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాదెండ్ల భాస్కర్రావు గారుని సీఎం చేసి ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కూల్చేశారు. సో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలా, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొని రావాలా, ఓట్లేసి మేము గెలిపించాము ఎన్టీ రామారావును, ఆయనను తీసేయడం ఏంటిది, మళ్ళీ ఆయనను డెమోక్రసీ ప్రకారంగా తీసుకొని రావాలని చెప్పేసి పెద్ద ఉద్యమాలు జరిగినాయి. ఉద్యమాలు జరిగినప్పుడు మేము ఆదిలాబాద్లో, అప్పుడు నేను న్యాయవాదిగా చేస్తున్నా, అప్పుడే అడ్వకేట్ అయ్యాను. 78లో అడ్వకేట్ అయ్యాను. 83 బహుశా 84లో జరిగింది ఇది. 84లో మేము ఆదిలాబాద్ బస్టాండ్ దగ్గర నిరాహార దీక్ష క్యాంప్ వేసుకొని నిరాహార దీక్షలో కూర్చునేవారు. మొదటి రోజు బాగానే జరిగిపోయింది. రెండో రోజు సెకండ్ డే నేను కూర్చున్నా నిరాహార దీక్షలో. రెండో రోజు నేను కూర్చుండేసరికి 10:30 టైంలో డిఎస్పీ అండ్ కానిస్టేబుల్స్ 2 జీపులు తీసుకొని వచ్చేసి, లేదు మీకు పర్మిషన్ లేదు, ఏం లేదు, మీరు పోలీస్ స్టేషన్ రావాల్సిందే అని చెప్పారు. లేదయ్యా మేము పర్మిషన్కి అప్లై చేశాము, అన్నీ ఓకే ఉన్నాయి దానిలో, అదిగాక మేము డెమోక్రసీ కోసం చేస్తున్నాము, చేసే హక్కు లేదా మాకనంటే అదంతా మాకు లేదు, డిఎస్పీ గారు రమ్మంటున్నారు, ఎస్పీ గారు రమ్మంటున్నారు, రావాల్సిందే అని చెప్పేసి నన్ను జీప్లో కూర్చోబెట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ డిఎస్పీ లేడు, ఎస్పీ లేడు, ఎవరు లేడు. ఏందా ఇక్కడ ఎవరు లేరంటే, మీకు కూర్చోండి సార్ వస్తారంటారు అందరూ. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మన పోలీస్ స్టేషన్లో ఉంచాలి అంతే, ఇంకా వేరే కారణం కాదు. అక్కడ కూర్చోబెట్టారు. తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, అక్కడ నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారని తెలిసిన తర్వాత ఒక 15-20 నిమిషాల్లో అమ్మకు ఆ విషయం తెలిసి అమ్మ వచ్చి దీక్షలో కూర్చుంది, నిరాహార దీక్షలో కూర్చుంది. అమ్మ నిరాహార దీక్షలో కూర్చునేసరికి జరిగిన పరిస్థితి ఏంటంటే, ఆ చుట్టుపక్కల కాలనీలలో ఉన్నటువంటి ఒక మొత్తం జనమంతా కూడా, ముఖ్యంగా కార్మికులు, లేబర్సు, ఉమెన్, ముఖ్యంగా స్టూడెంట్స్తో సహా ఒక 200 మంది, 300 మంది గ్యాదర్ అయిపోయారు అక్కడ. ఆ 2 కారణాలు. ఒకటి ఏంటంటే, ఎవరికి ఏ అవసరమున్నా అమ్మ, ఒకరింట్లో బియ్యం లేవు అంటే డైరెక్ట్ అమ్మ దగ్గరకు వచ్చి వెనకాల నుంచి వచ్చేస్తే అమ్మ 2 కిలోలు 3 కిలోలు ఇచ్చేది. ఒక బియ్యమే కాదు, ఏదంటే ఆ వస్తువు అసలు ఆమె చేతికి అసలు ఎముకనే ఉండేది కాదు. మేమేం పెద్ద రిచ్ ఫ్యామిలీ కాదు, ఏదో పెద్ద భూస్వామి కుటుంబంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కాదు. టీచర్, మా ఫాదర్ ఓన్లీ ప్రైమరీ స్కూల్ టీచర్, అయినా ఆమె చాలా బాగా అట్లా చేసేది అన్నట్టు. సో ఆమె మీద అభిమానం అనుకోండి, ప్రేమ అనుకోండి, లేకపోతే ఏదండి, ఎంతండి ఒక 200 మంది 300 మంది జనం గ్యాదర్ అయిపోయారు అక్కడ.
సిఐ వచ్చాడు దానిలో వచ్చి అక్కడ రోడ్డు మీద ఉండి సిఐ ఇక్కడికి వస్తా అంటే అసలు జనం అసలు ఎవరు కదులుతారు అక్కడ రానిస్తుంది. ఎస్ఐ వచ్చి అమ్మతో మాట్లాడాలి, అసలు అమ్మ దగ్గరికి పోవడానికి వీల్లేదంటున్నారు జనం అందరు కూడా. మళ్ళీ మళ్ళీ వాళ్ళు డిఎస్పీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేసి లేలే ఒక్కసారి మాట్లాడతానని చెప్పేసి ఆ సిఐ వచ్చేసి అమ్మతోటి, మా అమ్మ మీరు కూర్చోద్దు లేవాలంటే మీరు కుమారుని వదిలిపెట్టేసేయండి, వాడు వచ్చి ఇక్కడ కూర్చుంటే నేను వెళ్ళిపోతాను. చివరికి గత్యంతరం లేక పోలీసు వాళ్ళు ఒక గంట తర్వాత అవుతుందో డిఎస్పీ దగ్గరికి వచ్చేసి రావయ్య బాబు అని చెప్పి తీసుకెళ్ళి నన్ను అక్కడ మళ్ళీ క్యాంపులో కూర్చోబెడితే అట్లా జరిగినటువంటి ఇన్సిడెంట్. సో ఆ రోజు ఆమె చూపిన ధైర్యం కానీ మాట్లాడినటువంటి పెద్ద రాజకీయాలు ఆమెకేం తెలియవు. వాస్తవంగా చెప్పాలంటే ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఆమెకు ఏమీ లేదు దానిలో. కానీ ఏది న్యాయం ఏది అన్యాయం కరెక్ట్గా ఉండాలి మనం అనే విధంగా. సో ఇవి ఒక రకంగా చెప్పాలంటే మరి మొత్తం హిస్టరీని చరిత్రను గతాన్ని కనుక మనం పరిశీలించి చూసినట్లయితే ఏ దేశంలో అయినా కానీ మహిళలకు ఒకప్పుడు ఒక మంచి స్థానమే ఉండేది. చాలా గ్రంథాలను కనుక మనం చూసినట్లయితే వేదాంత సభలో కూడా వాళ్ళు డిస్కషన్ చేసినట్లు, క్వశ్చన్ చేసినట్లు, పుస్తకాలు రాసినట్లు మనకు కనబడతా ఉంది. కానీ వ్యవస్థ మారి క్రమక్రమంగా ఒక దేశాన్ని ఇంకో దేశాలు ఆక్రమించుకోవడం, ఒక రాజ్యాన్ని ఇంకో రాజులు ఆక్రమించుకోవడం, భూస్వామ్య వ్యవస్థ అంటే పైచేయి రావడం, ఎప్పుడైతే భూస్వామి యొక్క విధానాలు సమాజం లోపల వచ్చేసాయో అప్పుడు మహిళను ఒక బానిసగా చూడడం స్టార్ట్ అయింది. వాస్తవంగా చెప్పాలంటే మహిళ కూడా ఒక రాజు యుద్ధాల్లో గెలుచుకున్నటువంటి వస్తువులతో పాటు బంగారం, వెండి, ఆభరణాలతో పాటు మహిళలు కూడా గెలుచుకోబడినటువంటి వస్తువుగా వాళ్ళు ట్రీట్ చేయబడ్డారు ఆ టైం లోపల. ఇది అంటే మహాభారతంలో మనం చూస్తాం, ధర్మరాజు జూదం ఆడేటప్పుడు జూదంలో అన్నీ పెడతాడు, బంగారము, వెండి, డబ్బులు, రాజ్యాలు అన్నీ పెడుతూ చివరికి అవుతుందో అన్నీ పోయినాయి నా దగ్గర ఏమీ లేవంటే ద్రౌపది ఉన్నది కదా అని చెప్పేసి శకుని అంటే ద్రౌపదిని కూడా ఆయన జూదంలో పెడతాడు, ఓడిపోతాడు. సో ద్రౌపది క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే ఆయన ఓడిపోయిన తర్వాత నన్ను పెట్టి అధికారం ఎక్కడుంది, లేకపోతే ఫస్ట్ నన్ను ఓడినాడా తర్వాత ఆయన ఓడినాడా, ఏదో రకరకాల లీగల్ పాయింట్స్ ఏ పాయింట్స్ నడవాయి అక్కడ విషయం. కాబట్టి ఏంటంటే అక్కడ మొదలైంది రాచరిక వ్యవస్థ మేల్ డామినేటింగ్ ఒక పరిస్థితి వచ్చేసిన తర్వాత అది కంటిన్యూ అయిపోయి ఎటువంటి పరిస్థితి అంటే ఏ రాజు అయితే 50 మందిని పెళ్లి చేసుకుంటాడో 100 మందిని పెళ్లి చేసుకుంటాడో వాడు గొప్పోడు అని